ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ ఎంపికపై హైకమాండ్ కసరత్తు చేస్తుంది. ఎవరికి బాధ్యత అప్పగిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే రేసులో పలువురు ముఖ్యుల పేర్లు వినిపిస్తున్నాయి. అయితే ఏపీ బీజేపీ చీఫ్ పై కడప జిల్లా నేత ఫోకస్ చేశారు. తనకే పీఠం అంటున్నారు. సింగారెడ్డి రామచంద్రారెడ్డి ఢిల్లీ పెద్దల మద్దతు తనకే ఉందంటున్నారు. ఏపీలో పార్టీని బలోపేతం చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. రామచంద్రారెడ్డి బీజేపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ సేవక గుర్తింపు పొందారు. రైతు ఉద్యమాల్లో పార్టీ గొంతుకగా ఉన్నారు. పసుపు రైతుల కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టిన ఉద్యమకారుడిగా ఆయనకు గుర్తింపు ఉంది. బీజేపీ జాతీయ రాష్ట్ర కిసాన్ విభాగాల్లో కీలక బాధ్యతలు చేపట్టారు సింగారెడ్డి. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార బాధ్యతలు నిర్వర్తించారు. రెడ్డి సామాజిక వర్గం నాయకుడికే ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఛాన్స్ ఇవ్వాలంటున్నారు సింగారెడ్డి. ఇప్పటికే కాపు కమ్మ వర్గాలకు చెందిన నేతలు ఏపీ బీజేపీ చీఫ్ బాధ్యతలు చేపట్టారని ఆయన గుర్తు చేస్తున్నారు. ఇటు బీజేపీ అగ్రనేతలు ఇటు ఆర్ఎస్ఎస్ పెద్దల మద్దతుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు సింగారెడ్డి. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ సుదర్శన్ రెడ్డి అందిస్తారు. సుదర్శన్ రెడ్డి, ఏపీ బీజేపీ చీఫ్ కి సంబంధించి పలువురు పేర్లైతే లైన్ లో ఉన్నప్పటికీ కడపకు సంబంధించిన ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడైనటువంటి సింగారెడ్డి తనకే ఆ పీఠం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో ఇంకా ఈ లిస్ట్ లో ఉన్నటువంటి ప్రముఖుల పేర్లు ఎవరెవరివి ఉన్నాయి? సో తనకే ఈ పీఠం దక్కుతుంది అనడానికి సింగారెడ్డి అనడానికి రీజన్ ఏంటి? ఉమా, మొత్తం మీద బీజేపీ ఏపీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ కొలిక్కొస్తుంది. త్వరలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవిని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మొదటి నుంచి బీజేపీ అధిష్టానం పలు పేర్లను పరిశీలిస్తూ వస్తుంది. అయితే ఫైనల్ గా ఒక 3 పేర్లను ఫిల్టర్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. 1 రెడ్డి సామాజిక వర్గం, 2 బీసీ, 3 ఎస్సీ. అయితే ఇప్పుడు రాయలసీమలో ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికే ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి అన్న ఒక కన్క్లూజన్ కి అయితే బీజేపీ అధిష్టానం వచ్చినట్టుగా ఉంది. అందులో భాగంగానే కడపకు చెందినటువంటి సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మొదటి నుంచి కూడా రైతుల సమస్యల పైన పోరాటం చేస్తూ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆయన బీజేపీ అధిష్టానం పెద్దల నుంచి ఫోన్ కాల్స్ రావడంతో ఆయన ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలోనే ఉన్నారు నిన్నటి నుంచి. అయితే ఎంపిక ప్రక్రియ కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఎవరు ఈ సింగారెడ్డి అంటే, ఈయన బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా ఆర్ఎస్ఎస్ తో ముడిపడి ఉంది. వీరి తండ్రి ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ కరసేవకుడిగా పనిచేశారు. తర్వాత ఇతను కూడా అదే వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆర్ఎస్ఎస్ లో పనిచేస్తూ వచ్చారు. తర్వాత అనేక రైతు సమస్యల మీద పోరాటం చేశారు. ముఖ్యంగా అప్పట్లో కరువు పరిస్థితులు ఎక్కువగా ఉన్నటువంటి రాయలసీమలో, ముఖ్యంగా కడప జిల్లాలో చెరుకు, పసుపు రైతులు ఎక్కువగా సాగు చేసేవాళ్ళు. అయితే వీటి రెండింటికి సరైన మద్దతు ధర లేక ఇబ్బంది పడుతున్నటువంటి రైతుల పక్షాన రైతు సేవా సమితి అని ఒక సమితిని పెట్టి ఎంతో మందికి ఇరిగేషన్ లో అనేక సామాజిక కార్యక్రమాలు చేయడంతో పాటు ఆ మద్దతు ధర కోసము 48 గంటల దీక్ష చేశారు. ఒకసారి కడప నుంచి మైదుకూరు వరకు ఆయన పాదయాత్ర చేసి రైతుల యొక్క చెరుకు రైతులకు మద్దతు ధర పెంచాలంటూ కూడా ఆయన ఉద్యమాలు చేసిన పరిస్థితి. ఒక రైతు నాయకుడిగానే కాకుండా ఒక ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి వ్యక్తిగాను, తర్వాత బీజేపీ పార్టీలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. అందులో కూడా రైతు నేపథ్యం ఉన్న నాయకుడు కాబట్టి ఆయన కిసాన్ మోర్చాలోనే ఎక్కువగా పనిచేశారు. ఆ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన గతంలో విధులు నిర్వహించారు. అలాగే కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కూడా ఆయన కొనసాగిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం చాలా కీలకమైనటువంటి పదవి. పార్టీ పరంగా కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలను అన్ని రాష్ట్రాల్లోకి సామాన్య ప్రజల్లోకి కూడా చేరువ చేసే విధంగా కొంతమంది ప్రచారకులను బీజేపీ నియమించింది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ గా కూడా ఆయన కొనసాగుతూ ఉన్నారు. అంటే పార్టీ కేడర్కు ఎప్పటికప్పుడు కేంద్ర అమలు చేస్తున్నటువంటి పథకాలపైన అవగాహన కల్పించి వాటిని మారుమూల పల్లెలకు కూడా తీసుకెళ్లి అక్కడ ప్రజలకు అవగాహన కల్పించేటువంటి ఒక పార్టీ బాధ్యత. ఇది చాలా కీలకమైన బాధ్యత పార్టీ పరంగా. దాన్ని కూడా ఆయన గత కొద్ది రోజుల నుంచి సమర్థవంతంగా నిర్వహిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ముందు వరుసలో సింగారెడ్డి రామచంద్రారెడ్డి పేరే వినిపిస్తుంది. దాదాపుగా ఆయన పేరు ఖరారైనట్టుగా కూడా మనకు సమాచారము అందుతుంది. ఈయనకు ఒకవైపు ఆర్ఎస్ఎస్ నుంచి కావచ్చు, అలాగే బీజేపీలో ఉన్నటువంటి పెద్దల నుంచి కూడా పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తుంది. ఇక ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రైతుల పక్షాన పోరాడినటువంటి నేతగా, బీజేపీలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి నేతగా, ఇవన్నీ ఒక ఈక్వేషన్ అయితే రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికే ఈసారి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలి అన్న ఒక
ఈక్వేషన్ అయితే బీజేపీలో ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. ఎందుకంటే గతంలో కమ్మ కాపు సామాజిక వర్గాలకు ఇచ్చారు కాబట్టి, అందులో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో వైసీపీ కొంత వీక్ అయింది. ఆ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లందరినీ కూడా ఆకర్షించుకోవాలి. బీజేపీని అటువైపు లీడర్ను బీజేపీ వైపు తిప్పుకొని ఇక్కడ పార్టీని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా సీమ ప్రాంతానికి చెందినటువంటి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి లీడర్ని ఇస్తే చాలా మంది వైసీపీలో ఉన్న అటు ఇటుగా ఉన్నటువంటి లీడర్లందరినీ కూడా ఆకర్షించడానికి, వాళ్ళను పార్టీ వైపు మళ్లించడానికి అవకాశాలు ఉంటాయన్న ఉద్దేశంతో ముఖ్యంగా కడప జిల్లాకు చెందినటువంటి నేతనే ఎన్నుకుంటే మరింత బాగుంటుంది అన్న ఆలోచన కన్క్లూజన్ కూడా వచ్చినట్టుగా తెలుస్తుంది. సింగారెడ్డి రామచంద్రారెడ్డి సొంత ఊరు పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి. ఈయన ఒకవైపు రైతు ఉద్యమాలు నడుపుతూనే మరోవైపు అనేక సేవా కార్యక్రమాలు చేశారు. కడపలో రిమ్స్ను స్థాపించినప్పుడు 2010 నుంచి 13 వరకు కనీసం అక్కడ తాగడానికి కూడా మంచి నీటి సౌకర్యం ఉండేది కాదు. కరువు ప్రాంతం, కరువు కారణంగా. అయితే ఈయన రోజుకు 25,000 లీటర్ల మినరల్ వాటర్ నాకు ఉన్నటువంటి పేషెంట్లందరికీ కూడా 3 ఏళ్ల పాటు అందించినటువంటి సేవాభావం కలిగినటువంటి వ్యక్తి. వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన పేరే ఢిల్లీ సర్కిల్లో కానీ, ఇటు స్టేట్ బీజేపీ వ్యవహారాల్లో కానీ ఎక్కువగా ఆయన పేరే వినిపిస్తుంది. దాదాపుగా ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి కన్ఫర్మ్ అయినట్టుగా మనకు సమాచారం అందుతోంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి.